హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 16న వరలక్ష్మి వ్రతం రాబోతుంది. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతంలోపు గోవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, ధన వర్షం కురుస్తుంది, రాజయోగం పడుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు గోవు కనిపిస్తే ఇలా చేయటం వలన మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతకీ వరలక్ష్మి వ్రతంలోపు గోవుకు ఏం తినిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం మన హిందూ ఆచారం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు. సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయా గుణము సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలను ఇచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం. చంద్రమానం ప్రకారం సంవత్సరంలో 5వ దివ్యమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయటం వలన లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి. కుటుంబ సభ్యుల క్షేమం కోసం గృహిణులు మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఒక వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాలను ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్యము సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. నిజానికి అష్టలక్ష్మిలలో వరలక్ష్మి లేదు, కానీ అష్టలక్ష్ములు కలిసి ప్రసాదించే వరాలన్నింటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం కూడా ఉంది. వరలక్ష్మీ దేవికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణం పేరున వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాలు కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే. సకల శుభకరమైన సర్వమంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగన్నాథకరమైనది. భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అని నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మి పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీ దేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం వంటి శక్తులన్నీ కూడా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవు కనిపిస్తే ఆ గోమాతకు ప్రత్యేకమైన పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తూ ఉంటారు. అగ్రభాగాన తీర్థస్థానముల స్థావరం జంగములు అలలారి ఉన్నాయి. శిరస్సుకి మధ్య భాగం శంకరుని, దేహ బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అధర్వణ వేదం చెబుతుంది. ఈ జగత్తులు గో సంపదతో సమానమైన ధన సంపద లేదు. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. ఆవు విశ్వమాత,
ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాలు వస్తాయి. అంతేకాదు, వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే, ఆయా రకాల ఆహార పదార్థాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరిగిపోతుంది. ఈరోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కానివారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికి అయినా సరే కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు వరలక్ష్మి వ్రతం రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. వరలక్ష్మి వ్రతం రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారి దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినపపిండి, బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష, నరకన్ను ఉన్నవారు గోమాతకు బంగాళదుంప తినిపించాలి. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఈరోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. వరలక్ష్మి వ్రతం రాబోతుంది. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాన్ల లిస్టు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతానికి ఒక రోజు ముందే ఈ వస్తువులను సిద్ధం చేసుకొని పెట్టుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి కంగారు పడకుండా ప్రశాంతంగా మనం పూజని చేసుకోవచ్చు. వరలక్ష్మీ దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఇక వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మనకు కావాల్సింది చిన్న పీట అంటే ఆసనం, తర్వాత బియ్యం పిండి, ముగ్గు వేసుకోవడానికి, చలిమిడి చేసుకోవడానికి బియ్యం పిండి కావాలి. అలాగే పెసరపప్పు, వడపప్పు కోసం పెసరపప్పు నీటిలో నానబెట్టి అమ్మవారికి సమర్పిస్తారు. వరలక్ష్మి వ్రతంలో చలిమిడి, వడపప్పు పెట్టడం చాలా శుభప్రదం. ఆ తర్వాత బెల్లం. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం. కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి, మిరియాలు కూడా తీసుకోవాలి.
వడపప్పు పానకం సమర్పించుకోవాలి. ఇక తర్వాత పసుపు కొమ్ములు మరియు పసుపు గణపతిని చేయడానికి పసుపు గౌరమ్మలను పెట్టుకోవడానికి మనం పసుపును తీసుకోవాలి. తర్వాత కుంకుమ అలాగే గాజులు, అమ్మవారి దగ్గర గాజులు డజన్ పెట్టాలి. వాయనం ఇవ్వడానికి ఇంకో 2 డజన్ల గాజులను తీసుకోవాలి. అలాగే చీర, మీ శక్తికి తగ్గట్టుగా చీరను అమ్మవారికి పెట్టుకోవచ్చు, కానీ ఆ చీరకు నలుపు రంగు కలవకుండా చూసుకోవాలి. అలాగే 2 జాకెట్ ముక్కలు, అమ్మవారి యొక్క కలశానికి ఒకటి, అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒక జాకెట్ ముక్క, మొత్తం 2 జాకెట్ ముక్కలు పెట్టుకోవాలి. అలాగే గంధం, తర్వాత పువ్వులు. పూజకు ఎంత ఎక్కువగా పువ్వులు ఉంటే అంత మంచిది. ఎందుకంటే అమ్మవారికి అష్టోత్తరంలో పూజ చేయాలి. పూలు ఎక్కువగా ఉంటే మంచిది. 108 పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిది. అలాగే 2 పూలమాలలు కావాలి. అమ్మవారికి తెలుపు రంగు మాల అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకటి కలశానికి, ఒకటి అమ్మవారికి. ఆ తర్వాత తమలపాకులు 30 కావాలి. అమ్మవారి తాంబూలానికి 3, గణపతికి 3, వాయినాల కోసం మిగతావి ఉపయోగించుకోవచ్చు. తర్వాత 2 ఎండు ఖర్జూరాలు కూడా కావాలి. అలాగే అగరబత్తి, చిల్లర పైసలు, పీట మీద కప్పడానికి ఒక తెల్లటి టవల్, తర్వాత మామిడి ఆకులు, ఎందుకంటే ఈ ఆకులతో తోరణం కట్టాలి. కలశం పెట్టుకునేవారు కలశంలో కూడా వేసుకోవాలి, అందుకే మామిడి ఆకులు కావాలి. 2 అమ్మవారికి, 2 గణపతికి, తాంబూలానికి, వాయనానికి ఉపయోగించుకోవాలి. కాబట్టి మీకు సరిపడినన్ని అరటి పండ్లు తెచ్చుకోండి. అలాగే 5 రకాల పండ్లు. ఈ 5 రకాల పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారి పటం ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవి పటంలో కూర్చుని ఉన్నట్లు ఉండి 2 వైపులా ఏనుగులు ఉండాలి. ఈ ఫోటోలు అమ్మవారు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు చీర ధరిస్తే చాలా మంచిది. తర్వాత కలశం కోసం చెంబు, 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద పెట్టుకోవడానికి, ఒకటి నైవేద్యం సమర్పించుకోవడానికి. శనగలను ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టుకుని ఉంచాలి. అమ్మవారికి వాయనంగా ఇవ్వడానికి మరికొన్ని శనగలను ముత్తైదువులకు వాయనంగా ఇవ్వడానికి తాంబూలంతో పాటు శనగలను ఇచ్చుకుంటే చాలా చాలా మంచిది. శనగలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇక విస్తారాకులు లేదా అరిటాకులు కలశం మీద పెట్టుకోవడానికి మరియు నైవేద్యం సమర్పించడానికి కావాలి. కొన్ని బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోండి. కొన్ని బియ్యంలో చిటికెడు పసుపు, నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేసుకోవాలి. తరువాత తెల్లదారం, ఎందుకంటే 9 తోరణాలకు కావాలి. అలాగే పిండి వంటలు, మీ శక్తి కొలది వంటలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆవు పాలు కావాలి. గేదె పాలు మాత్రం వాడకూడదు. తర్వాత పంచామృతం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపితే పంచామృతం అంటారు. వరలక్ష్మీదేవి వ్రతకథ తెలిపే పుస్తకం కావాలి. అలాగే దీపం కుందులు, గంట, హారతి, పల్లెం, పంచపాత్ర, దీపారాధనకు నూనె, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వత్తులు, అగ్గిపెట్టె, కర్పూరం, మీరు కూర్చోవడానికి ఒక ఆసనం, చివరిగా డెకరేషన్కు కావలసినవి తీసుకోవాలి. ఈ వస్తువుల మీద దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే కంగారు లేకుండా ఉంటుంది. అందుకే ముందే చెప్తూ ఉన్నాం. వీటిని సిద్ధం చేసుకుంటే ఆ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నిర్విఘ్నంగా పూజించుకోవచ్చు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. చాలామంది ఈ వ్రతాన్ని చేస్తున్నారు, కానీ వరలక్ష్మి వ్రతం రోజు చేసే కొన్ని తప్పుల వలన పూర్తి ఫలితాలు పొందలేకపోతున్నారు. మరి ఆ తప్పులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వరలక్ష్మి వ్రతం పూజ చేసేవారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు. ఏ కారణం చేతనైనా సరే ఈ తప్పులు చేశారంటే మీ పూజకు ఫలితం దక్కదు. ముఖ్యంగా ఆడవారు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు పగలు నిద్రపోకూడదు. సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు త్వరగా నిద్రలేచి నైవేద్యాలు చేసుకొని, పనులు చేసుకొని, పూజకు ఏర్పాట్లు చేసుకొని పూజంతా పూర్తయ్యేటప్పటికీ అలసిపోతారు. కాసేపు పడుకుంటే ఏమవ్వదులే అని చాలామంది పగటిపూట నిద్రిస్తారు, కానీ ఇలా అసలు చేయకూడదు. వరలక్ష్మి వ్రతం రోజు పగటిపూట ఆడవారు నిద్రించకూడదు.
అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ కారణం చేతనైనా కంటతడి పెట్టకూడదు, ఏడవకూడదు. ఈరోజు ఆడవారు ఇంట్లో పెద్దలతో గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా చూసుకోవాలి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పేరంటానికి ముత్తైదువులను ఇంటికి పిలుస్తారు. అలా ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి తాంబూలం ఇచ్చి మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. అంతేకాని ఇరుగింటి వారి విషయాలు, పొరుగింటి వారి విషయాలు, వాళ్ళ వీళ్ళ మీద చాడీలు చెప్పుకోకూడదు. ఈరోజు కొన్ని మంచి మాటలే మాట్లాడుకోవాలి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు చెడు మాటలు మాట్లాడకూడదు. అలాగే ఎవరి ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లోని మగవారు మద్యం సేవించకూడదు. ఎవరు కూడా నీచు కానీ మాంసాహారం కానీ తినకూడదు. ఋతుస్రావంలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వరలక్ష్మి పూజ చేయకూడదు. తర్వాత వచ్చే శుక్రవారం వరలక్ష్మి పూజను చేసుకోవాలి. అలాగే మైలులో ఉన్న ఆడవారు తాంబూలం తీసుకోవడం కోసం వెళ్ళకూడదు. వరలక్ష్మి పూజ చేసిన వారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. చాలామంది పండుగ అనగానే స్వీట్లు అవి ఇవి ఎక్కువగా తినేస్తూ ఉంటారు. ఇలాంటి తప్పులు చేయడం వలన పూజకు ఫలితం రాదు. కనుక వరలక్ష్మి వ్రతం రోజు విపరీతంగా తినకుండా మితంగా తినండి, మంచి మాటలే మాట్లాడండి. పూజ చేసినా ఇంకా తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించండి. అదేవిధంగా ఈరోజు ఎవరితో కూడా గొడవ పడకూడదు. ఎంతో నిర్మలమైన మనసుతో ఉండాలి. ఈ తప్పులు చేయకుండా ఉంటేనే మీరు చేసే పూజకు ఫలితం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వరమహాలక్ష్మీదేవి మనకు వరాలను ప్రసాదిస్తుంది, మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఒక చిన్న కథను విందాం. సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, ఈ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడుగగా పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉన్నది. దాని పేరే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను. పార్వతీదేవి: నాదా, ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా? ఆ వివరములన్నింటినీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను వినుము. పూర్వము మగధ దేశమున కుండీనమునే ఒక పట్టణము ఉండేది. ఆ పట్టణము నిండా బంగారం ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారు జామునే లేచి స్నానము చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అణుకువగా నున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రం చేసింది.
ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తామామని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి, అంతటి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగును ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతికి ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరినీ పూజకు చింది. ప్రాంతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకారంతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసార్వద అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడోపచార పూజలు చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళ అన్నీ స్వర్ణమయములయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనములు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలకు తీసుకొని పోవడానికి వారి వారి ఇండ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మాటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలుగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, ఎలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులం అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము సకల కార్యములు సిద్ధించును అన్నాడు ఆ పరమశివుడు. సూత మహాముని, శౌనకుడు మొదలగు వారితో, మునులారా, మరి విన్నారు కదా, చారుమతి ఎదుటివారి మంచిని కూడా ఎలా కోరిందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు.
మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.